రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. సాక్ ధర్మేంద్ర ప్రధాన్. సాక్ సాక్ ధర్మేంద్ర ప్రధాన్. సాక్ 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 ధర్మేంద్ర ప్రధాన్. సాక్ సాక్ We want జస్టిస్. we want జస్టిస్. రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. We want జస్టిస్. we want జస్టిస్. we want జస్టిస్. we are with Sonam Wangchuk. We are with సోనం వాంగ్చుక్. we are with సోనం వాంగ్చుక్. we are with సోనం వాంగ్చుక్. we want జస్టిస్. we want జస్టిస్. రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. సాక్ ధర్మేంద్ర ప్రధాన్. సాక్ సాక్. నమస్తే. 19 రోజులుగా సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్ష కొనసాగుతున్నది. ప్రధానమంత్రి మౌనం వీడట్లేదు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం కారణంగా దాదాపు 20 లక్షల మందికి పైన విద్యార్థులు పరీక్ష రాశారు. సో ఈ లీకేజ్ కారణంగా కొంతమంది పిల్లలు చనిపోయారు. వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారంతో పాటు టోటల్గా ఎన్టీఏని రద్దు చేసి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన వెంటనే రాజీనామా చేయాలి, లేదంటే ప్రధానమంత్రి బర్తరఫ్ చేయాలి అని ఈ డిమాండ్తో దేశమంతా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్ష చేసి 19 డేస్ కంటిన్యూ అవుతున్నది. సో ఆయన పరిస్థితి చాలా విషమంగా మారుతున్నది. కానీ ఇంతవరకు కేంద్రం నుంచి ఒక్క ప్రకటన కూడా లేదు. సో దీని మీద హైదరాబాద్లో కూడా ఈ వాతావరణాన్ని మరింత వేడెక్కించడానికి, ప్రజల్లో ఇంకా అవగాహన తీసుకురావడానికి, ఈ మూమెంట్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లడానికి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు ప్రజా సంఘాలు, సివిల్ సొసైటీలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని, క్యాండిల్ లైట్ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. మనం చూడొచ్చు. సో నా ముందు ఆకునూరు మురళి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏం జరుగుతున్నది? 19 డేస్ అవుతున్నది. సరే, గవర్నమెంట్ రెస్పాన్స్ ఇదంతా ఒక భాగం అయితే, ఒక మనిషి అక్కడ దీక్ష చేస్తున్నాడు. సో 19 డేస్ నుంచి చర్చల ద్వారానో ఇంకో రకంగానో ఫస్ట్ ఆ దీక్షను విరమింప చేయాలన్న ఆలోచన గవర్నమెంట్ ఎందుకు చేస్తలేదు? అంటే ఒక మనిషి ప్రాణం విలువ కూడా ఎందుకు చూడట్లేదు వాళ్ళు? బీజేపీ ప్రభుత్వము గత 12 సంవత్సరాల నుండి కూడా ఒక అప్రజాస్వామిక పాలన చేస్తుంది. అది రోజు రోజుకి ఆ ప్రజాస్వామ్యం అనేది ఎక్కువైతుంది. సో ప్రజాస్వామ్యాన్ని మర్చిపోతున్నారు. సో ఇందులో భాగంగానే ఈరోజు ఇంత పెద్ద సమస్య మీద కొన్ని లక్షల మంది విద్యార్థులు, యువతకు సంబంధించిన సమస్య మీద సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, చాలా భయంకరమైనటువంటి ఎండలో వేడిమితో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ఆయన 18 రోజులుగా 19 రోజులు ఎంటర్ అయ్యారు. సో అయినా కానీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తుంది. మాకేమనిపిస్తుంది అంటే, ఏముంది, ఆయన చనిపోతాడు, అందరు మర్చిపోతారు, సో ఇంకొకసారి ఎవరు కూడా నిరాహార దీక్ష చేయరు అనే ఒక ఆలోచన విధానంలో ప్రధానమంత్రి ఉన్నట్టుగా, బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడుతుంది. సో ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు. సో దానికి ఆ సందర్భంలో హైదరాబాద్లో కూడా మేమందరము ప్రజాస్వామ్య సంఘాలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సో వాంగ్చుక్ గారికి సాలిడారిటీగా, మద్దతుగా ఈరోజు ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేకపోతే ప్రధానమంత్రి బర్తరఫ్ చేయాలి అనే ఒక ప్రధానమైన డిమాండ్ మేము ప్రజల ముందు పెడుతున్నాము. సో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఆయన చనిపోని అనే ఆలోచనతో ఉందని మీకు అనిపిస్తుందా? ఆలోచన విధానం డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వం అయితే 6 రోజులు 7 రోజుల తర్వాత రెస్పాండ్ అవుతారు. సో ఆ సమస్యకు సంబంధించి ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు. అంటే ఈరోజు ఇన్ని లక్షల మంది దారుణంగా వంచింపబడ్డా కానీ, నీట్ పరీక్ష ద్వారా 17 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నా కానీ ఇప్పటి వరకు పనిష్మెంట్ అనేది లేదు. అంటే ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే ఇది నిరంకుశ ప్రభుత్వమా, ఇదేం ప్రభుత్వమో అర్థం కాని పరిస్థితి ఉంది కదా. సో ఇది చాలా దుర్మార్గపు ప్రభుత్వంగా కనబడుతుంది. సో మీ డిమాండ్ ఏంటి తక్షణం? అంటే ఆయన చేస్తున్న డిమాండ్స్ అయినా ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఒక మూవ్మెంట్ రావాలంటే అపోజిషన్ పార్టీలు ఎందుకు అంత గట్టిగా రియాక్ట్ అవ్వట్లేదు? సోషల్ మీడియాలో యూత్ అంతా రెస్పాండ్ అవుతున్నారు.
19 days అవుతున్నప్పుడు ఇది ఒక దేశవ్యాప్తం ఉద్యమంగా అపోజిషన్ పార్టీస్ తీసుకెళ్లాలి కదా, సో అంత బలంగా తీసుకెళ్తున్నట్టు కనబడతలేదు. అంటే ఇప్పుడు లోపల ఎక్కడ కనబడుతున్నది? ఈ రోజు ఈ క్షణంలో మనం రాజకీయాల కంటే కూడా సోనం వాంగ్చుక్కి అది ఇంపార్టెంట్ కదా, ఆయన సపోర్ట్ గా ఉండడం అనే దాంట్లోనే ఇక్కడ ఉండడం జరిగింది. సో ప్రజలు గమనిస్తున్నారు, అపోజిషన్ పార్టీస్ ని గమనిస్తున్నారు, భారతీయ జనతా పార్టీని గమనిస్తున్నారు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి RSS ను గమనిస్తున్నారు, అవినీతిని గమనిస్తున్నారు, సో అరాచకాలని గమనిస్తున్నారు, సో అన్నిటిని గమనిస్తున్నారు. సో దాంట్లో భాగంగా మేము కూడా కొంత అంతో ఇంతో ప్రజల్ని కొంచెం మేల్కొల్పడానికి ఈ రోజు అవతల వైపు నుంచి జరుగుతున్న ప్రచారం ఇప్పుడు వీళ్ళందరినీ దేశద్రోహులే అంటారు మీతో సహా, సో వీళ్ళందరూ అర్బన్ నక్సలైట్లే అంటారు. ఆయన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళంతా వేరే వాళ్ళ డబ్బులు తీసుకొని ఇంకో రకంగా ఈ దీక్షలు ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఇందులో ఏమీ లేదని. ఇది గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అన్నారు, నన్ను కూడా స్థానిక కేంద్ర మంత్రి కూడా నన్ను కూడా దేశద్రోహి అన్నాడు, అర్బన్ నక్సలైట్ అన్నాడు. ఇది ప్రజలు గమనిస్తారండి. ఎక్కువ కాలము ఎక్కువ మందిని మోసం చేయలేరు. సో ఇప్పుడు మనం ప్రశ్నిస్తే దేశద్రోహి అంటే, క్వశ్చన్ చేస్తే సో అర్బన్ నక్సలైట్ అంటే ఏమన్నట్టు ఇది? అంటే ఈ ప్రజాస్వామ్యం అన్నట్ట, లేకపోతే ఇది ఏం తమాషా నడుస్తుంది అనేది ఎక్కువ రోజులు నడవు. వాళ్ళకి కూడా రోజులు దగ్గర పడుతున్నాయి డెఫినెట్ గా. సో ఈ పొలిటికల్ టర్న్ ఈ మూమెంట్ తీసుకునే అవకాశం ఉందని మీకు అనిపిస్తున్నదా? పొలిటికల్ టర్న్ మీన్స్ గవర్నమెంట్స్ ని తీసేసే విధంగానో లేకపోతే క్వశ్చన్ చేసే విధంగానో ఇది ఒక బలమైన పోరాటం దిశగా కేవలం నీటి వరకే పరిమితం కాకుండా డెఫినెట్ గా అండి. ఇప్పుడు మనకి కాక్రోచ్ జనతా పార్టీకి 21 మిలియన్ల సభ్యత్వము సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి అంటే అర్థం ఏంటి? అది కూడా ఒక వితిన్ 1 week లో కదా. సో ఇది ఒక ఇండికేటర్ అనుకోవాలి మనం. అదొక పార్టీ కాదు, ఒక మూవ్మెంట్ అని క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు, మనకు కనపడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అది మూవ్మెంట్ లో భాగంగానే మేము నమ్మి సో వాంగ్చుక్కి మేము సపోర్ట్ చేస్తున్నాం కదా, ఈ రోజు ఆయనకి మద్దతుగా నిలబడుతున్నాం. కాపాడుకుందాం 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 కాపాడుకుందాం. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సుధాకర్ గారు మీరేం చెప్తారు? 2 నిమిషాలు. ఇది ఒక నీటి కోసమనే కాదండి, ఇది ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా కోసం కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఒక పబ్లిక్ లో వచ్చిన 2 కోట్ల మందికి వచ్చిన ఆలోచనలో భాగమే ఇది. మార్పు కోరుతున్నారు ప్రజలందరూ, ఎందుకంటే అందరినీ కూడా ఇంత ముందు అన్నట్టుగా అర్బన్ నక్సలైట్స్ అనో దేశద్రోహులను ఏదో పద్ధతిలో పేరు కడుతున్నారు. ఇక్కడ అనుకోకుండా ఒక యువతరంలో ఒక వేవ్ వచ్చింది. ఒక చీఫ్ జస్టిస్ గారు అన్న దాని మీద రియాక్షన్ వచ్చింది, కాకృతులు అనేటప్పటికి. దాంతో వచ్చిన రియాక్షన్ లో భాగమే ఇది ఒకటి నీటి కోసమనే వచ్చింది ఏం కాదు, ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేసినంత మొత్తం మారుతుందని కాదు. ప్రజల్లో ఉన్న వెల్లువకు సపోర్ట్ గానే ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా మేమంతా కూడా ఆ ఉద్యమానికి సపోర్టే. ఎందుకంటే యువతరం ముందుకు రావాలి, ఆ యువతలో వచ్చిన ఆగ్రహంలో వచ్చిన దాంట్లోనే ఈ రోజు సోనం వాంగ్చుక్ అక్కడ కూర్చోవడం, అది మెల్లమెల్లగా ఉద్యమం ఈ రోజు ఒక దేశంలో ఒక మార్పుకు వస్తుందని అనుకుంటాం. అందుకని ముందు సోనం వాంగ్చుక్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మంచి విద్యావేత్త, దేశం కోసం పనిచేస్తున్న, మిలిటరీ కోసం పనిచేసిన, చాలా చోట్ల పనిచేసిన అందరికి ఆయన కాపాడుకోవాలి. దాంతో పాటుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఒక మార్పు రావాలని దాంట్లో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది. కాపాడుకుందాం. సో ఇది ఈ ధర్నా, ఈ నిరసన దీక్ష కొనసాగుతున్నది, క్యాండిల్ లైట్ కార్యక్రమం కొనసాగుతున్నది. ఖచ్చితంగా డిమాండ్ జెన్యూనే. ఇంతవరకు ప్రధానమంత్రి దీని మీద రెస్పాండ్ అయిన పరిస్థితి అయితే లేదు. మేమేదో ఎగ్జామ్ పెట్టినామని చెప్తున్నారు కానీ ఎగ్జామ్ పెట్టే లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగింది. సో ఇది 2026 పేపరే లీక్ అయిందంటే గతంలో కూడా లీక్ అయినట్టుగా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి కేంద్రం ఏం చేస్తున్నది? పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరగాలి. అంతకంటే ముందు ఈ డిమాండ్స్ ని ప్రభుత్వం ఇమీడియట్ గా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్షని విరమింపజేసే ప్రయత్నం, చర్చలు జరిపి కేంద్రం చేయాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.